ఓకే, పాట బాగుందా? ఓకే, ఏ పాట నేర్చుకున్నారో చెప్పండి. వెలుగెదను అనే పాట నేర్చుకున్నారా? ఓకే, అయితే మనము వెలుగెదను, మనకి వెలుగు ఒకసారి రాత్రిపూట చూసేటప్పుడు వెలుగు ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఆకాశం మనకు కనిపిస్తుంటాయి నక్షత్రం. ఓకేనా? ఆ వెలుగు గురించి రోజు మనము కంఠస్థ వాక్యం నేర్చుకుందాం. ఓకేనా? అందరూ రెడీగా? ఓకే, అయితే కంఠస్థ వాక్యం ఒకసారి నేను చదువుతాను, తర్వాత నాతో పాటు మీరు కూడా చదవాలి. ఓకే ఓకే సరే, బైబిల్ నుంచి నేను చదువుతాను, చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 ఇలా రాయబడి ఉంది. పిల్లలు ఒకసారి నేను చదువుతాను, తర్వాత నాతో పాటు మీరు చదవాలి. ఓకేనా? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియా ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలోను విప్పి బంగారము, సాంబ్రాణి, గోలమును కానుకలుగా ఆయనను సమర్పించిరి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ చార్ట్లో చూడండి, ఒకసారి కనబడుతుంది కదా? నాతో పాటు చెప్పండి. చార్ట్ కనబడుతుందా అందరికీ పిల్లలు? ఓకే, చూడండి, కనబడుతుందా? ఓకే, నాతో పాటు చెప్పండి ఒకసారి. మత్తయి 2వ అధ్యాయము 10-11 వచనము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి 2వ అధ్యాయము 10-11. ఓకే పిల్లలు, అయితే మనము చూద్దాం. ఇప్పుడు చదివిన భాగము మన బైబిల్ తెలుసు కదా? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి పిల్లలు? 66 పుస్తకాలు. అయితే ఇందులో అయితే మన బైబిల్ చూసేసరికి మనకి 2 భాగాలు కనబడతాయి కదా? ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చదివిన భాగము ఎందులో నుంచి? కొత్త నిబంధనలో నుంచి మొదటి పుస్తకము ఏంటది? మత్తయి మొదటి పుస్తకం. చూసారు కదా? అందులో ఏమని రాయబడింది? వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను సాగిలపడి పూజించిరి. అయితే చూడండి పిల్లలు, అప్పుడు శిశువు పుట్టే సమయంలో వారు అనేసరికి ఎవరంటే జ్ఞానులు ఆ వెలుగును చూశాక ఆ శిశువు చూడడానికి ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియలో ఉన్న ఆ శిశువును యేసును చూసి వారు ఏం చేశారట? ఆనందంతో సాగిలపడి ఆనందించారు, ప్రార్థన చేశారట యేసును చూసి. ఓకేనా పిల్లలు? ఓకే, చూసారు కదా? ఇప్పుడు కూడా చూడండి పిల్లలు, మీరు క్రిస్మస్ సందర్భంగా మీరు ఎవరైతే యేసుక్రీస్తుని చూసి సాగిలపడి నమస్కరించారో అదే విధంగా మీరు కూడా చూడండి పిల్లలు, ఈరోజు మీరు క్రిస్మస్ సందర్భంగా మీరు ప్రార్థన చేయాలి. ఓకేనా? ప్రార్థన చేయాలి, సాగిలపడి ఆయన నమస్కారము చేయాలి. మీరు ఈ క్రిస్మస్ లో ఎవరైనా రక్షింపబడాలనుకున్నట్లయితే వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తుని నమ్మాలి. ఇక్కడ ఎలాగైతే వెళ్ళి సాగిలపడి నమస్కారం చేశారో మీరు కూడా ఈరోజు ఈ క్రిస్మస్ లో మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు వారికి. ఓకేనా పిల్లలు? అలాగే రక్షింపబడిన పిల్లలు అయితే చూడండి పిల్లలు, మీరు ఆల్రెడీ రక్షింపడ్డారు కదా? అయితే మీరు ఈ క్రిస్మస్ సందర్భంగా మీ బంధువులు ఉంటారు కదా, మీ నాన్నలు ఉంటారు కదా, మీ స్నేహితులు ఉంటారు కదా, ఇక్కడ అందరు మీకు స్నేహితులేనా? వీళ్ళందరికీ ఇంకా తెలియని స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ క్రిస్మస్ లో యేసుక్రీస్తు మన కోసం పుట్టాడంటే మీరు సాక్షిగా ఏం చేయాలి పిల్లలు? సువార్త అంటే మీరు చెప్పాలి. చెప్తారా? మరి చెప్తారా? ఓకే, అయితే మరి మరొకసారి మనం గేమ్ రూపంలో మన ఈ కంఠస్థ వాక్యం నేర్చుకుందాం. మీకు ఎవరెవరు బైబిల్ చదవడం వచ్చి ఒకసారి నిలబడండి. వచ్చా? ఓకే, ఒకసారి వాయిస్ నుంచి వచ్చే మీరు చెప్పాలి. ఓకేనా? చేతులు ఎత్తండి ఒకసారి. బైబిల్ చదవడం వచ్చు కదా? ఓకేనా? అయితే ఇప్పుడు ఒకసారి ఒకసారి ఎవరైనా
తిరుపతి జాసు ఒకసారి జాసు ఒకసారి బైబిల్ చదువు ఒకసారి. ఓకే చూడండి పిల్లలు, చూడండి మూతి పెట్టు. ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను సమర్పించి. ఓకే చెప్పండి పెట్టాలి సరే. ఓకే ఇంకెవరున్నారా పిల్లలు చదువుతారా? ఓకే అయితే చూడండి ఈరోజు మరి ఈ బాయ్స్ నుంచి ఒకసారి పిల్లలు ఇతర ఆడపిల్లల నుంచి ఒకసారి ఓకేనా? మీరు అందరూ ఒకసారి నాతో పాటు చెప్పండి. వారు నక్షత్రమును చూసి ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి 5వ అధ్యాయము 10, 11. ఓకే ఇటు పక్క నుంచి ఓకేనా? మీరు కూడా చెప్పాలి నాతో పాటు చెప్పండి ఒకసారి. మత్తయి